కుటుంబాలు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ జీరో అన్నట్టు అయిపోయింది. సో వారికైతే మనం ప్రభుత్వ పరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా అండగా ఉండాలి. పూర్తి స్థాయి భర్తీ చేయలేకపోయినా వారు నిలదొక్కునే విధంగా సహకరించాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాల సమన్వయంతో అనేకమైనటువంటి రిలీఫ్ మెషర్స్ టేకప్ చేశారు. 1,20,00,000 వరకు పులిహార పొట్టాలు, భోజనాలు, అలాగే 1,15,00,000 వరకు వాటర్ బాటిళ్లు, అలాగే 50,00,000 వరకు బిస్కెట్ ప్యాకెట్లు, 40,00,000 పాల ప్యాకెట్లు, 2,00,000 పైచీలకు నిత్యావసర వస్తువులు కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. అదే కొన్ని ప్రాంతాల్లో కొంత వాటర్ ఉంది, ఈ రోజుతో సాయంత్రం కల్లా మొత్తం క్లియర్ చేసి వాటర్ మొత్తం క్లియర్ చేస్తామని చెప్పి మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు. మెడికల్ క్యాంప్స్ కూడా పెద్ద ఎత్తున పెట్టారు. కేంద్ర ప్రభుత్వం కూడా బృందాలు పంపించింది మెడికల్ క్యాంప్స్ కి. సో ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మొదటి డే 1 నుంచి సహకారం ఏ రకంగా అందిస్తాం మనం చూసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, నిపుణుల కమిటీ కావచ్చు, సో కేంద్ర మంత్రి కూడా వచ్చి వెళ్ళారు. ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసుకున్నట్టే ఇప్పుడు ఈ షర్మిలారెడ్డి గారు వచ్చి అసలు ఇక్కడ ఏం జరగనట్టు గుక్కెడి నీళ్లు ఇచ్చారా మీరు? గుక్కెడి నీళ్ళు ఇప్పుడు విపత్తు జరిగినట్టు 10 రోజుల తర్వాత తగుదనమ్మా అని వచ్చారు ఆవిడ. సరే రండి, కానీ వచ్చినప్పుడు కనీసం మీరు ఇన్ని భారతీయ జనతా పార్టీ కావచ్చు అన్ని పార్టీలు అక్కడ సహాయ చర్యలు పాల్గొంటున్నారు కదా. భారతీయ జనతా పార్టీ నిన్న కూడా అనేక ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు చేశారు. సో కాంగ్రెస్ పార్టీ మీతో పాటు కనీసం 10 మందికి నిత్యావసర వస్తువులు పులిహార పొట్లాలు మీరు తీసుకొచ్చారా? షర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఈ 10 రోజుల్లో మీ కాంగ్రెస్ శ్రేణులకి ఏమైనా సహాయ చర్యలు పాలు పంచుకోండి అని చెప్పి పిలుపునిచ్చారా? ఏ సహాయ చర్యలు చేయలేదు. పైపచ్చు మీ ఎన్నికల ఫీడ్బ్యాక్ 2024 చూస్తే 200 కోట్లు ఆస్తుంది. మీకు 200 కోట్లు ఆస్తుంటే ఇంకా అన్నా చెల్లెళ్ళు అంతేనా? డబ్బులేమి తీరా బయటకేమి? రాష్ట్రంలో అందరూ సహకరిస్తుంటే మీరు మాత్రం రూపాయి కూడా తీయకూడదు, ఉత్తి చేతితో ఊపుకుంటా వచ్చి ఒక తంపుడు ఉపన్యాసాలు ఇచ్చి వెళ్ళిపోతారా? అసలు టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయట్లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. అసలు బుడమేరు సమస్యకి ఇల్లే కారణం అని చెప్పేసి అంటున్నారు షర్మిల గారు. అసలు బుడమేరు ఆధునీకరణ పనులు మీరు మర్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని 5 దశాబ్దాలుగా పైజీలకు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ అండి మీది. బుడమేరు సమస్య ఇప్పుడు కాదు కదా, బ్రిటిష్ టైం నుంచి ఉంది, అక్కడ నుంచి వారసత్వంగా వచ్చింది. మరి 5 దశాబ్దాల పైజీలకు పరిపాలించిన పార్టీ ఏమి శాశ్వత పరిష్కారం చూపింది? ఏం చూపించారు మీరు శాశ్వత పరిష్కారం? మీది కాదా బాధ్యత? పైపెచ్చి అంటారు మా నాన్నగారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేశాం బుడమేరు ఆధునీకరణ పనులు అని చెప్పేసి. ఏం చేశారండి మీ నాన్నగారు? ఇదే సెప్టెంబర్ మాసంలో 2005లో ఇదే పెద్ద 70,000 క్యూసెక్స్ వాటర్ వచ్చింది ఇదే విజయవాడలో. అయితే అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే అనాథరైజ్ కాలనీలు, బుడమేరు పరివార ప్రాంతాల్లో అనాథరైజ్ కాలనీలు కట్టలతో పోయేసరికి కొంచెం పెరిగిన స్కేల్. బట్ అప్పుడు కూడా ఇంత పెద్ద ఉపద్రవం వచ్చింది. ఎన్నికలు కూడా ఆగిపోయినాయి, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఆగిపోయినాయి. ఎన్ని సమస్యలు వస్తే ఆ రోజు ఒక శాశ్వత పరిష్కారం చూపట్లేదు, ముఖ్యమంత్రి రావట్లేదు అని చెప్పేసి పులి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేశారు విజయవాడలో. ఆ తర్వాత రావాల్సి వచ్చింది రాజశేఖర రెడ్డి వచ్చి శాశ్వత పరిష్కారం చూపుతా అన్నారు. చూపుతా అని ఏం చూపారండి? కేవలం జీవోలు మాత్రం ఇచ్చారు. బుడమేరు ఆధునీకరిస్తామని చెప్పేసి ఇది 2005లో వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2009 ఫిబ్రవరి 18, 2009 జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఈ 30 ఇచ్చి బుడమేరు డైవర్షన్ ఛానల్ ని ఆధునీకరించి 10,000 క్యూసెక్స్ ని 37,555 పెంచుతామని చెప్పి 245 కోట్లతో ప్రతిపాదన చేసి ఇది ఎన్నికలకు ముందు 2009 ఎన్నికల ముందు స్టంట్ ఇది. ఎన్నికలు అయిపోయిన తర్వాత పాపం ఆయన కాలం చేశారు. కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ఉంది అధికారంలో. వాళ్ళు ఏం చేయలేదు, ఏ పని చేయలేదు. బుడమేరు ఆధునీకరణ పనులు వంకర టింకర్లు సెట్ చేస్తా అన్నారు, చేయలేదు. అలాగే 2011లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే సిటీ డిజాస్టర్ విజయవాడ సిటీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే 400 పేజీల నివేదిక. ఇది అప్పుడు కమిషనర్ రవిబాబు గారు ఐఏఎస్ అధికారి కమిషనర్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మీదే ఉంది, కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం ప్రిపేర్ చేసిన ప్లాన్. ఈ ప్లాన్ లో స్పష్టంగా చెప్పారు బుడమేరులో ఏ రకమైన సమస్యలు, విజయవాడ ముంపు 3 రకాల ముంపులు ఉన్నాయి. కృష్ణా వాటర్ వల్ల కృష్ణలంక, అలాగే కొండచేరు విరిగిపోవడం, 3వది బుడమేరు వల్ల ఏ వార్డులు మునిగిపోతాయని చెప్పి ఈ నివేదిక పేజ్ నెంబర్ 81లో ఉంది. ఏ వార్డులు ఏ ప్రాంతాలని దీని పరిష్కార మార్గం కూడా చెప్పారు. 144 పేజీలో పరిష్కారం ఏమేం చేయాలి, గ్రౌండ్ లెవెల్ కి 8 అడుగులు పైన ఇల్లు కట్టాలి, వంకర టింకర్ల రిటైనింగ్ వాల్ కట్టాలి, ఇవన్నీ 2011లోనే వచ్చాయి. మరి షర్మిలారెడ్డి గారు చెప్పండి, మీ ప్రభుత్వ న్యాయంలో 2014 వరకు మీరేం చేయలేదు కదా. చేయకుండా ఈ రోజు వచ్చి ఓకుదంపు ఉపన్యాసం ఇచ్చి బురజల్లేసి ఏమి చేయట్లేదని మీరు అసత్య ప్రచారాలు చేసి ₹1 ఇవ్వకుండా, ఒక్క పులిహార పొట్లం కూడా మీరు ఇవ్వకుండా, ఒక్క పాల ప్యాకెట్ కూడా మీరు ఇవ్వకుండా వచ్చేసి పైపెచ్చాము మనకేమో 200 కోట్ల ఆస్తులు మాత్రం పోగేసుకుంటాం, సమాజం మరి ఇచ్చే పరిస్థితి లేదు.
సో ఈ రకంగా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్యూమరేషన్ చేస్తుంది. నిన్న నుంచి మొదలు పెట్టారు, 2-3 రోజులు పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్ మినిస్ట్రీ టీం పంపించింది. ఈ రోజు ఈ క్షణం విజయవాడలో ఉన్నారు ఇంటర్ మినిస్ట్రీ టీం. హోంశాఖ, ఆర్థిక శాఖ, గ్రామీణ శాఖ, పట్టణ శాఖ, ఈ అందరు టీంలు వచ్చి ఉన్నారు. ఇవాళ రేపు వాళ్ళు అసెస్ చేస్తున్నారు, ఈ నివేదిక ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదిక ఇచ్చింది. సో దీన్ని బేరీ చేసుకుని ఎన్డీఆర్ఎఫ్ నిధులు, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ఇస్తారు. ఆల్రెడీ మన రాష్ట్రంలో ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉన్నాయి. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ దానిలో 3,448 కోట్లు ఉన్నాయి. దానిలో కేంద్ర ప్రభుత్వం వాటా 2,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. ఆ నిధులు ఖర్చు పెడుతున్నారు చెన్నారెడ్డి గారు. మళ్ళీ నివేదిక వచ్చాక మళ్ళీ పంపిస్తారు. అంతేగాని మీరేదో బురదలు వేసే విధంగా మాట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో బాగా చేసింది, ఇక్కడ ఎవరు చేయట్లేదు, మోడీ గారు ఏం పట్టించుకో. మీరు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు? మీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కేంద్ర వాళ్ళు ఎవరు ఎందుకు రాలేదు ఇక్కడికి? రాహుల్ గాంధీ గారు అక్కడ యుఎస్ లో ఏం చేస్తారు? ఆయన పైపెచ్చి అక్కడ ఉపన్యాసాలు మీలాగా తెలుగు అంట, తెలుగు భాష కాదు ఒక చరిత్ర, ఇక్కడ ఏదో డివైడ్ చేస్తున్నారు, ఇక్కడ విభజిస్తున్నారని మాట్లాడుతున్నారు. తెలుగు మీద అంత ప్రేమ ఉంటే మీ ముత్తాత గారు రాహుల్ గాంధీ గారు ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారు? దక్షిణ భారతదేశం ఇప్పుడు భారతదేశంలో భాగం కాదన్న బీబీసీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తూ. ఎందుకు మొన్న 2024 ఎన్నికలకు ముందు మీ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకుల్ శ్యామ్ ఏమన్నాడు? దక్షిణ భారతదేశంలో అందరూ ఆఫ్రికన్ అన్నాడు ఆయన. అటువంటి వ్యక్తిని మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నిక అయిపోయిందని మళ్ళీ తీసుకున్నారు వెంటనే. అంటే ఎన్నికలు అంటూ మీరు దక్షిణ భారతదేశం మీద, తెలుగు వారి మీద కపట ప్రేమ చూపిస్తారు. మీ అధ్యక్షుడు అక్కడ, మీ అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుడు స్థాయిలో ఉన్నవారు, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అమెరికాలో ఒక ఉపన్యాసం ఆయన ఎందుకు రాలేదు? 10 రోజుల నుంచి మీ కాంగ్రెస్ టీడీపీ వర్కింగ్ కమిటీ మెంబర్ ఎవరు ఎందుకు రాలేదు? ఏమి రాకుండా చేసి ఈ రోజు మా ప్రభుత్వం మీద బురదల్లే కార్యక్రమం చేయడం. రవికిరణ్ గారు నిన్న ఆర్కైవ్స్ వెరిఫై చేస్తుంటే 1964 సెప్టెంబర్ నాటి ఆంధ్రపత్రిక పేపర్ హెడ్లైన్ చూశాను. 1964 నాటిది. బుడమేరు పొంగి ఆ రోజుల్లో 10 మంది మృతి, బీభత్సం, అల్లకలోన మొత్తం బ్యానర్, అప్పటికి లీడింగ్ డైలీ అది మొత్తం డీటెయిల్గా చదివా. ఇవాళ వచ్చిన కొత్తగా పుట్టుకొచ్చింది. అంటే షర్మిల గారి నాలెడ్జ్ లేకపోవచ్చు, ఆవిడ ఎక్కువ కాలం బెంగళూరులోనూ వేరే ప్రాంతాల్లో ఉండటం వల్ల ఆవిడకి బుడమేరు గురించి తెలిసి ఉండకపోవచ్చు. బట్ షీ హ్యాస్ టు డూ హోంవర్క్ అండి. వచ్చే ముందర హోంవర్క్ చేసుకోవాలా, ఏంటి బుడమేరు, ఎన్ని వంపులు ఉన్నాయి, ఎక్కడ మొదలైంది అని. ఎలీష్ వాళ్ళ తండ్రి గారు ఆయన హయాంలో ఒక ప్రయత్నం చేశారు. ఆయన ఉండి ఉంటే, ఆయన దివంగతలు అవబట్టి దానికి బ్రేక్ పడింది, ఆయన ఉండి ఉంటే ఏమన్నా ఎంతో కొంత నడిచేదేమో, ప్రోగ్రెస్ నడిచేదేమో, ఈ కబ్జాల నుంచి బయటపడే ప్రయత్నం జరిగేది. ఆవిడకి షీ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ ది ఆన్గోయింగ్ డెవలప్మెంట్స్. చరిత్ర తెలియకుండా వాళ్ళ అన్నగారి మాదిరి ఆవిడ కూడా మాట్లాడారు. ఒకసారి మనం మస్తాన్ గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ గారు, సరే ఇంకొక టాపిక్, మీరు ఐ థింక్ గుంటూరు ప్రాంతం వారే కాబట్టి, లేళ్ల అప్పిరెడ్డి గారిని పోలీసులు పికప్ చేశారు. స్పష్టమైన సమాచారం, ఇంటరాగేషన్ నడుస్తుంది. ఎప్రూవర్గా మారుతాను, రావు గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని 2 చేతులు ఎత్తి దండం పెట్టినట్టు సమాచారం. ఆయన ఎప్రూవర్గా మారటమే కాకుండా ఒక సామెత ఉంది, కడుపు నొప్పికి మందేస్తే క్యాన్సర్ బయటపడిందిట. ఆయన్ని పరిశోధిస్తుంటే ఆయనకిను టీడీపీకి చెందిన గుంటూరులోనే ఉండే ఒక మాజీ మంత్రికి ఉన్న వ్యాపార సంబంధాలు బయటపడ్డాయి. మామూలు వ్యాపారాలు అయితే పెద్ద పట్టించుకోరు, కొద్దిగా అనైతిక వ్యాపారాలు ఏవో ఉన్నాయి. అంటే బియాండ్ మన చట్టానికి విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు ఏవో ఉన్నాయి. అనైతిక అని అనలేను, చట్టానికి విరుద్ధంగా జరిగే కార్యక్రమాలు. వాటిల్లో వీళ్ళ లావాదేవీలు. ప్రస్తుతం ఒక టీడీపీ ఎమ్మెల్యే. సో అప్పిరెడ్డి గారు మొత్తానికి వైసీపీ కొంప ముంచడమే కాకుండా టీడీపీ కొంప కూడా ముంచే కార్యక్రమం ఏదన్నా మొదలెట్టారంటారా? 99 వ్యూవర్స్కి, రాజధాని గారికి, ఇక్కడ ప్యానలిస్ట్ అందరికీ కూడా నా నమస్కారాలు. మీరు ప్రధానంగా అప్పిరెడ్డి గారు చూస్తే టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు సంవత్సరాల క్రితం ఆయన పేరు ప్రముఖంగా అనిపించింది. ఆయనకు చెందిన వాహనాల్లో ఆయన అనుచరులు చాలా మంది, అంటే పాల్గొని చైతన్య, ఇప్పుడు నేను అరెస్ట్ అయిన తప్ప అని కొంతమంది వెళ్ళారు. వెళ్ళిన ఎక్కువ మందిలో దేవినేని అవినాష్ అనుచరులతో పాటు అప్పిరెడ్డి గారి అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారనేది అప్పుడు కేసు పెట్టడం జరిగింది. దాని వెనకాల తలసల రఘురామ్ గారు, అదేవిధంగా దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి గారి పేరు కూడా ప్రస్తుతం నందిగాం సురేష్ గారి పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఇప్పుడు ప్రస్తుతం నందిగాం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. అయితే 3 రోజుల క్రితం మీరు చూసినట్టయితే లేళ్ల అప్పిరెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు అన్ని ఛానల్స్ కూడా ఒక 1-2 గంటల పాటు బెంగళూరులో అప్పిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు, అక్కడి నుంచి కొద్దిసేపట్లో తీసుకొస్తా ఉన్నారు అనేది కూడా కాసేపు వచ్చాయి. ఆ తర్వాత నేను గుంటూరు జిల్లా ఐజీతో నేను కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. అయితే మా దగ్గర లేరండి అని చెప్పారు. అయితే మీకు అందుతున్న సమాచారం ప్రకారం అప్పిరెడ్డి గారు ఆ రోజు నుంచి ఏమయ్యారు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియదు. అటు పార్టీ వాళ్ళు కూడా ఎక్కడ
చెప్పిన దాఖలాలు అయితే లేవు. అరెస్ట్ అయ్యారా లేదా పోలీస్ అదుపులో ఉన్నారా? మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒకవేళ లేలా అప్పిరెడ్డి గారు పోలీసుల అదుపులో ఉన్నట్లయితే నిజానికి ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, గతంలో నేను మీ పేరు చెప్పలేదు, నేను చెప్తాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన తెలుగు యువత అధ్యక్షుడిగా గుంటూరులో పనిచేశారు. అదేవిధంగా ఈయనేమో గుంటూరులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గతంలో పనిచేశారు. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య స్నేహ సంబంధాలు కూడా చాలా ఉన్నాయి. పార్టీలు వేరైనా కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉండే రకంగా ఇద్దరు ఒకరినొకరు సహకరించుకుంటారనేది కనిపిస్తా ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి అయితే తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకనే పోలీసులకి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎవరైతే అట్లా దాడికి పాల్పడ్డారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకొని చట్టవిరుద్ధంగా పాల్పడిన వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలనేది కూడా తీసుకుంది. దానిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు ఇన్వాల్వ్ అవుతారనేది నేనైతే అనుకోవట్లేదు. అది రెండోది, మీరు చెప్పిన అంశం ఏంటంటే లేలా అప్పిరెడ్డి గారు అప్రూవర్ గా మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో అటు తలసల దగ్గర కానీ లేలా అప్పిరెడ్డి గారు కానీ పార్టీ కేంద్ర కార్యాలయానికి సంబంధించి ఇన్ఛార్జిగా గత 3.5 సంవత్సరాలుగా అప్పిరెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఆయనకి ఎమ్మెల్సీ కూడా కట్టబడడం జరిగింది. ఇటీవల కాలంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లేని శాసన మండలిలో ప్రతిపక్ష హోదాని కూడా అప్పిరెడ్డి గారికి కట్టబెట్టడం జరిగింది. అయితే ఆయనకంటే సీనియర్ కొత్త సత్యనారాయణ గారు కోసం ఆయన త్యాగం చేశారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నుకోవడంతో ఆయన కోసం త్యాగం చేశారు. సో అది రెండోది, మీరు ఇందాక చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధులు దానికి సంబంధించి చెప్పడం జరిగింది. అయితే అధికార ప్రతినిధులుగా ఓన్లీ టీవీ డిబేట్లకు మాత్రమే 14 మందిని ఎంపిక చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, శాసనసభకి పోటీ చేసి ఓడిపోయిన వారు, గెలిచిన వారు ఎవరైనా కూడా మాట్లాడచ్చు అనమాట. వాళ్ళకి సంబంధించి ఇప్పుడు మాజీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా దాని కిందకి వస్తారు, అందరూ కూడా దానిలో మాట్లాడచ్చు. రెండోది, షర్మిల గారి గురించి చెప్పారు, నేను చూశాను. ఆమె వాదన ఏంటంటే విజయవాడ నగరం నుంచి రైల్వే డివిజన్ ఉంది. రైల్వే డివిజన్ లో దేశంలోనే అత్యధికంగా 6,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తూ ఉంటది. కాబట్టి కనీసం రైల్వే డివిజన్ సమీపంలోనే సింగనగర్ ఉంది. ఆ సింగనగర్కి సంబంధించి మొత్తం 24 కాలనీలు కూడా మునిగిపోయిన పరిస్థితి. రైల్వే డివిజన్ తోటికి స్పందించలేదు. అంటే విజయవాడ వాసుల నుంచి, ఆ డివిజన్ నుంచి ప్రతి ఏటా 6,000 కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించడమే కానీ కనీసం సేవ కానీ వాళ్ళని ఆదుకోవాలని ఇది కానీ చేయలేదని చెప్పేసి ఆమె చెబుతుంది. దీనికి సంబంధించి ఆమె కేంద్ర రైల్వే మంత్రి కూడా ఆమె లెటర్ రాసిందని చెప్పి ఆమె నిన్న ప్రెస్ మీటింగ్ సందర్భంగా చుట్టుపక్కల వాళ్ళని అడిగినప్పుడు మా ఇంట్లో ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, అదేవిధంగా మిక్సీ, బట్టలు, బెడ్, ఇలా మొత్తం అంటే గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము కోల్పోయాము. కనీసం ప్రతి ఒక్కరికి చూస్తే అక్కడికక్కడే ఆమె క్యాల్కులేషన్ అడిగితే ₹1,00,000 మినిమం ఇస్తే గానీ మేము అందరం కోరుకునే పరిస్థితి లేదు. కానీ వెంటనే ఎక్కడైతే ఆ వరద బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కనీసం ఇంటికి ₹1,00,000 చొప్పున ఇస్తే ఇవన్నీ కూడా వాళ్ళు కొనుక్కుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కేంద్రంతో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ కలిసే ఉన్నారు కాబట్టి వెంటనే ఒక 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఇవ్వాలని కూడా ఆమె కోరటం జరిగింది. మూడోది ఏంటంటే ఆమె చిన్నపిల్లల నుంచి ఇట్లా విరాళాలు వసూలు చేయడానికి కూడా ఆమె వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు ఎవరు విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ గారిని దగ్గర అడిగి ఇక్కడ ఎంపీల మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఎన్డీఏ ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది కాబట్టి ఒక 10,000 కోట్ల రూపాయలు తేవడం పెద్ద విషయమేం కాదు. కాబట్టి వెంటనే తేవాలి. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు ఆయన ఇక్కడికి పర్యటనకు తీసుకొచ్చి ఇక్కడ వరద బాధితుల ఆక్రమణలు, ఆకలి కేకలను కూడా విలిపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆమె డిమాండ్ చేసింది. అంటే ఈ ఒక్క వాదన కొంత సమస్యంగా కనిపిస్తోందండి. ఎందుకంటే వయనాడు విపత్తు ఉత్పాదన తర్వాత వచ్చారు, మొత్తం కేంద్ర ప్రభుత్వం అంతా కదిలింది, ఆల్మోస్ట్ ఈక్వల్. ఇది ఏంటంటే సిటీని చుట్టుముట్టడం వల్ల దీని తీవ్రత బయట ప్రపంచానికి అంతగా తెలియట్లా, ఎందుకంటే సాధారణ జనజీవనం మామూలుగా నడిచిపోతుంది. బట్ ఈక్వల్లీ అంతే తీవ్రత ఉన్న ఒక ఉత్పాతం. జగన్మోహన్ రెడ్డి గారు అనే దాంట్లో కూడా ఇట్స్ మ్యాన్ మేడ్. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడో కాలేదో తెలియదు కానీ మొత్తానికి మ్యాన్ మేడే, కబ్జాలన్నీ మ్యాన్ మేడేగా. ఆయన ఆ కాంటెక్స్లో అని ఉండొచ్చు. ఎనీహౌ ఒకసారి మెరుపుల మహేష్ అంటే ఆయన గత 5 సంవత్సరాల కాలం చూసినట్టు ఆయన కూడా ఆక్రమణ విషయంలో మ్యాన్ మేడ్లో ఆయన కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన ప్రభుత్వం కూడా నిస్సందేహంగా పూడికలు ఎందుకు దిగలేదనే దగ్గర వాళ్ళు వైసీపీ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. వాళ్ళ బాధ్యత
ఇరిగేషన్ శాఖని కేవలం నీటిపారుదల కాకుండా నోటిపారుదలకు ఉపయోగించారు వాళ్ళు. ఆ మంత్రులు ఇద్దరు కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆయన ఎవరు అనిల్ కుమార్ యాదవ్, తర్వాత అంబటి రాంబాబు గారు. సో సరే, ఒకసారి మహేష్ గారి దగ్గరికి వెళ్దాం. మెరుపుల మహేష్ గారు. మహేష్ గారు చూశారు కదంటే షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు. మరి కేంద్ర ప్రభుత్వంతో మీరు అత్యంత సన్నిహితంగా, చంద్రబాబు గారి కన్నా కూడా అత్యంత సన్నిహితంగా ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆవిడ చేసిన సూచనలో ఒక మంచి సూచన, ఒక మాట ఢిల్లీ వెళ్ళి మీ నాయకత్వం, ఎందుకంటే ఈయన ఇక్కడ ఉండి మంత్రిగా సమీక్ష చేస్తున్నారు కాబట్టి నారాయణ మనోహర్ గారిని పంపించి ఓ మాట ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆవిడ కోరికను కూడా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీర్చొచ్చు కదా. ఆవిడ అడిగిన దాంట్లో నాకైతే న్యాయంగా అనిపిస్తుంది. సార్, ముందుగా మాకు అవకాశం ఇచ్చిన వెంటనే యజమాన్యానికి, మీకు అలాగే పేదలందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ డెఫినెట్ గా ఏదైతే అది గుంటూరు ఈ ప్రాంతాల్లో, కృష్ణా జిల్లా ప్రాంతాల్లో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది ఎంత సపోర్ట్ చేసినా కానీ, ఎంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినా కానీ స్టిల్ దానికి ఒక సొల్యూషన్ అయితే మాత్రం కనబడదు. జనాల్ని అంత ఈజీగా సాటిస్ఫై చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డ్యామేజ్ ఒక్కొక్క ఫ్యామిలీకి ఎంత జరుగుతుంది అనేది ఇండివిజువల్ గా తీసుకున్నట్టయితే కొన్ని ఫ్యామిలీస్ అసలు బతుకు చేరుకోవడం చాలా కష్టమవుతుంది. కొన్ని ఫ్యామిలీస్ రిటర్న్ అవ్వచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా మొట్టమొదటిసారిగా భారతదేశం రాజకీయ చరిత్రలోనే గర్వంగానో గొప్పగా చెప్పడం కాదు, ఒక రెస్పాన్సిబిలిటీ కింద ఆయన తన వంతుగా తన కొంత సహాయం చేసి తర్వాత ఏదైతే పంచాయతీలు ఉందో ప్రతి పంచాయతీకి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. సో అదొక గుడ్ సైన్. సో ఖచ్చితంగా కేంద్ర మంత్రి కూడా ఈ మధ్య కాలంలో పర్యటించినారు, పురంధేశ్వరి గారు పర్యటించారు. డెఫినెట్ గా కేంద్రం తరఫున కొంత సహాయం మ్యూట్లోకి వెళ్ళారండి, ఒకసారి చెక్ చేసుకోండి. వాయిస్ చెక్ చేసుకోండి సార్, ఒకసారి మ్యూట్లో ఉన్నట్టున్నారు మహేష్ గారు. హలో, మీ వాయిస్ రైట్, చెప్పండి. 1964లోనే బుడమేరులో 64 మంది చనిపోయారని చెప్పారు. అంటే సారీ, 64లో 10 మంది చనిపోయారని 10 మంది అని చెప్పారు. అంటే సార్ చూడండి, నాకు తెలిసి 64 to 24 అంటే ఆల్మోస్ట్ ఒక 50 ఇయర్స్ దాకా నడిచిపోయింది. ఇక్కడ 50-60 ఇయర్స్ దాకా నడిచిపోయింది. అంటే 60 సంవత్సరాల ముందు కూడా ఇరిగేషన్ శాఖ వాళ్ళు అప్పుడు కూడా అలాంటి తప్పిదాలే చేసి, అప్పుడు కూడా చెరువుల్లో స్థలాలు వదిలేసి అలాంటి జరుగుతేనే కదా అక్కడ అలా జరిగితేనే కదా ఈ నష్టం జరుగుతుంది. అప్పటికి కబ్జాలు లేవండి, అప్పటికి కబ్జాలు లేవు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అప్రమత్తత లేదు. అంటే ఇలాంటి ఉత్పాతాలు అప్పుడప్పుడే ఫ్రెష్గా, ఇంకా ఏంటంటే కొంచెం నాగరికత దిశగా పయనిస్తున్న నగరం అది. సో ఊహించలా ఇది. కానీ ఇవాళ మనకి ఏంటంటే ప్రిపేర్నెస్ ఉంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది. అది నేను అనేది. డిజాస్టర్ మేనేజ్మెంట్ అప్పుడు పాపులేషన్ కూడా విజయవాడ పాపులేషన్ 3 లక్షలు 4 లక్షలు అండి, అంతే అండి. ఇప్పుడు ఎంత పాపులేషన్ ఉంది? చూసినట్టయితే 2000 పూరి గుడిసెలు మునిగిపోయాయని ఇచ్చారు. 2000 పూరి గుడిసెలు రైట్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ చెప్పింది. మహేష్ గారు మాట్లాడతారు. రైట్, అదే సార్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా, అంటే మన వాళ్ళు ఎలాగంటే ఫిజిక్స్ మీద, కెమిస్ట్రీ మీద, రాకెట్లు వదలడంలో ఎలాగైతే కాన్సన్ట్రేట్ చేసి ఈ రోజు మనం కొంత సక్సెస్ తీసుకొచ్చామో, నిజానికి చెప్పాలంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద విపరీతంగా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలుస్తాను సార్. ఎందుకంటే ఎంత డెవలప్డ్ స్టేట్స్ అయినా కానీ, ఎంత ఆధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్న స్టేట్స్ కూడా తీసుకుంటే, మొన్నటికి మన కేరళలో వాయనాడు కానీ, అంత ముందు చెన్నైలో తీసుకుంటే జరిగిన ఒక తుఫాను వరదలు ఆ రోజు కూడా ఇదేలాగా ఐటీ కంపెనీస్, వేలచేరి లాంటి కంపెనీస్ చాలా వరకు సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మునిగిపోవడం. సో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇన్స్పెక్టర్ పాలిటీస్ హైడ్రానే తీసుకొచ్చి ఎంతమందిని ఇబ్బంది, అది ప్రజలకు చూసే వాళ్ళకి ఏదో ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా డెఫినెట్ గా భవిష్యత్తులో జరగకూడదని కోరుకుంటున్నారు. దానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైడ్రాని కొనియాడారు. అంటే రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేశారు. అంటే యాక్సెప్ట్ చేయాలా, బికాజ్ అది పబ్లిక్, అది వాటర్ అనేది ఎప్పటికన్నా ప్లేస్. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న సార్, షర్మిల గారు చేసిన డిమాండ్ ఏంటంటే, సో యూ హ్యావ్ క్లోజ్ యాక్సెస్ టు ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్. నేరుగా మీ అడ్మినిస్ట్రేషన్, అంటే మీ హెడ్ క్వార్టర్స్లో సీనియర్ లీడర్స్, ఇది డిప్యూటీ సీఎం ఇవాళ ఇక్కడి నుంచి కదిలే పరిస్థితి లేదు. ఆయన నిజంగా ఉండబట్టి ఆ మాత్రం పనులు అవుతున్నాయి అక్కడ, ఆయన దగ్గరుండి మానిటర్ చేయబట్టి. ఆయన మళ్ళీ ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఇక్కడ ఆగిపోతాయి. ఎందుకంటే 5 ఏళ్ల పాటు పేరుకుపోయిన జడత్వం కదా, అది ఓవర్ నైట్ అది పోదు. సో ఆయన ఉండి గదమాయించి చేయిస్తున్నారు. ఇంకెవరైనా ఒక సెకండ్ డెలిగేషన్ ఒకటి ఢిల్లీ వెళ్తే బాగుంటుంది కదా. It's not about a close association, it's not about a close relationship.
ఇట్స్ ఆల్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ ఈ రోజు సెంటర్ కూడా డెఫినెట్ గా దాని మీద తీసుకుంటుంది. ఎందుకు మనం సెంటర్ పట్టించుకోవద్దు కదా? షర్మిల లేదు, నేను అంటలేదండి, ఆవిడ అడిగింది కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు కదా అంటున్నా. షర్మిల గారి యొక్క ఇంటెన్షన్ ఆఫ్ ద పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టారు కాబట్టి, దూరం పెడితే ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఆమెను పట్టించుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. లేకపోతే షర్మిల గారు కాంగ్రెస్ ఎందుకు వచ్చి ఉంటారు? ప్రజల గురించి ఎందుకు మాట్లాడుంటారు? షర్మిల గారు ఎప్పుడు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రమే. ఆమె వైఎస్ఆర్సీపీలో మాట్లాడింది. ఆ తర్వాత అన్నకి చెల్లికి చెడిన తర్వాత ఆమె ఎక్కడో ఒక చోట ఎగ్జిస్టెన్స్ లో ప్రజల్లో ఉండాలో, లేకపోతే ప్రజలు ఆ గురించి మాట్లాడుకుంటూ ఉండాలో అనే పాయింట్ మీద బయటకు వచ్చి కాబట్టి ఆవిడ తిరిగి బయటకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇదేదో అప్పటి కూడా అన్న మీద తిట్టడం జరిగింది, అన్నా చెల్లి రోడ్డు తిరిగి వచ్చి తిట్టుకున్నారు, పట్టినారు. ఈ రోజు నేరుగా వచ్చింది. ఒక నాలెడ్జ్ గానీ లేకపోతే ఒక సబ్జెక్ట్ గానీ కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటుంది సార్. ఎన్నో రాష్ట్రాలు సన్నిహితంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా జరిగిన ఒక నష్టానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తారు. అక్కడ కాంగ్రెస్ ఉంది కదా, మాకేం సంబంధం? కాంగ్రెస్ పోని తెలంగాణ జరిగిన నష్టానికైనా కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా డబ్బులు ఇచ్చారు సార్? కనీసం తెలంగాణలో జరిగిన నష్టానికి ఇదే షర్మిల ఈ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. మీరేమన్నా తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఒక రూపాయి ఎత్తిచ్చినారా? ఆంధ్రాకు వదిలేండి, మీరు అధికారం లేదు కాబట్టి ఆంధ్రాకు వద్దరుతుంది. తెలంగాణ అధికారంలో ఉన్నారు కదా, తెలంగాణలో కనీసం ఒక 50 రూపాయలు ఎత్తిచ్చినారా? ఒక 100 రూపాయలు ఇచ్చారా? పోనీ కేరళలో ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా ఇచ్చిందా? మన కేరళలో ఏమన్నా? సో ఏంటంటే మనం ఉన్న చోట కాపాడుకునే స్థితి కానీ ఒక ఆలోచన కానీ ఎక్కడ లేదు. పక్కన వాళ్ళ మీద పడి ఆడవడమే. అందుకే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈవెన్ చాలా మంది మంత్రులకు కూడా ఇబ్బంది కలిగి ఉండొచ్చు, చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది కలిగి ఉండొచ్చు ఆ విషయంలో. ఎందుకంటే ఈయన తీసుకెళ్ళి ఒక 4 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత చాలా మంది ఎవరో స్టార్ట్ చేశారు. సో అదేంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ సార్. ఇప్పుడు మేము కూడా అంటాం, ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ గెలుస్తారు. ఎంతసేపు సినిమా వాళ్ళ మీద, స్పోర్ట్స్ ప్లేయర్స్ మీదే పడతాం మనం. ఎందుకంటే మీరు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారని. సో ఒక సామాజిక బాధ్యతగా ఒక రాజకీయ నాయకుడు ఒక అడుగు ముందుకు వేయాల. కానీ మనం చూసినట్టు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ద్వారా ఇప్పుడు సుగుణా చౌదరి లాంటి వాళ్ళు అక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ పెట్టి ఎవరు కాల్ చేసినా కానీ విజయవాడలో అక్కడ వాళ్ళకి ఏమో కావాల్సినటువంటి సరుకులు కానీ ఏదైనా కానీ అందిస్తారు. సో మనం ఈ డైరెక్ట్ గా ఏదో మనం వచ్చేసి ఏమి ఇవ్వలేదు, ఏం మాట్లాడలేదని ఇలాంటి మాటలు మనం మాట్లాడకూడదు సార్. ఎందుకంటే కొంతవరకు ఏదైనా సహాయం చేసి మాట్లాడితే బాగుంది. సో మొత్తానికి ఆమె ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్స్పోజ్ అయినాయి అంతే. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, సురేంద్ర నాయుడు గారి దగ్గరికి. ఒక్క రాజశేఖర రెడ్డి తప్ప ఆ ఫ్యామిలీ మొత్తం ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉండదు సార్. రైట్, ఆ ఫ్యామిలీ మొత్తం అలాంటి బ్యాచ్ చేస్తారు. సురేంద్ర నాయుడు గారు ఏమంటారు? బహుశా ఏకీభవిస్తారు ఆయన కూడా ఈ విషయంతో, అంతేనా? రాజశేఖర రెడ్డి గారి తప్పించి ఆ ఫ్యామిలీలో ఎవరికి మెచ్యూరిటీ లేదనేది. రాజశేఖర రెడ్డి గారు అంటే రూట్ లెవెల్ నుండి వచ్చిన రాజకీయ నాయకుడు కదా. దక్కా మక్కీలు తిన్నట్టు 40 సంవత్సరాలు రాజకీయాలు చేశారు. 40 సంవత్సరాలలో ప్రతిపక్ష నాయకుడిగా, పిసిసి అధ్యక్షుడిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా అన్ని ఎత్తు ఫలాలు చూసినాడు కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి ఆ అనుభవంలో అట్లా వచ్చాడు అంతే. వీళ్ళకి అనుభవం లేదు కదా, ఓవర్ నైట్ వచ్చేసినారు కదా. రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన వెంటనే రాజశేఖర రెడ్డి కార్డును ఉపయోగించుకొని వచ్చేసాడు. ఈయనకి ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని చేతలారా చేజార్చుకున్నాడు అనుభవ రాహిత్యం వల్ల. అనుభవ రాహిత్యం, అదేవిధంగా నోటి దూల ఉండేటువంటి నాయకులను పక్కన పెట్టుకునే దానివల్ల పూర్తిగా ఆయన ఇబ్బంది పడ్డాడు. అనుభవమే కాదు కదా, పక్కన ఉండే వాళ్ళు కూడా మంచి సలహా ఇస్తే, నాకు అనుభవం లేకపోవచ్చు కానీ పక్కన ఉండే వాళ్ళు సలహా ఇస్తే ఆ సలహానన్నా మనం తీసుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉండేది. లేదు, మంచి సలహాదారులను పెట్టుకోవాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పనికి మన సలహాదారులను పెట్టుకుంటే ఇట్లే కదా ఉంటది. అదేవిధంగా కొడాలి నానిగాడు ఇట్లా వాళ్ళందరినీ పెట్టుకొని ఊరికే అదేదో రేవంత్ రెడ్డి గారు చెప్పారే మేక నవ్వులన్నట్టు నవ్వులే వాళ్ళందరినీ పక్కన పెట్టుకుంటే వాళ్ళు ఇచ్చే సలహాలు అట్టే ఉంటాయి, వాళ్ళు మాట్లాడే మాట తీరు అలా ఉంటది. కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు మాట్లాడేటివన్నీ కూడా ఎవరైతే దానికి పార్టీ అధ్యక్షులు ఉంటారో వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే మాట కూడా తెలుగుదేశం పార్టీ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది, నా మీద కాదు. ఉపేంద్ర అనేవాడు ఒక పార్టీకి అధికార ప్రతినిధిగా వచ్చాడంటే సురేంద్ర నాయుడు మీద పడదు, తెలుగుదేశం పార్టీ మీద పడుతుంది. నేను మాట్లాడే ప్రతి మాట కూడా తెలుగుదేశం పార్టీ మీద. కాబట్టి వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ, మీరు అన్నట్టు ఇందాక ఒక పరామర్శకి వచ్చేటప్పుడు లేదా దాని మీద అప్డేట్ అయ్యి రావాలి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, అడిగి తెలుసుకొని సార్ హోంవర్క్ చేసుకొని రావాలి. హోంవర్క్ చేసుకొని ఏమేమి జరిగింది ఏంది
ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏంది, అసలు బుడమేరు చరిత్ర ఏంది, బుడమేరుకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, దాని చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, ఎంతంత జరిగింది, ఎప్పుడెప్పుడు అండ్ ఓపెన్ గా అండి సురేంద్ర నాయుడు గారు ఇక్కడ ఓపెన్ గా మనం అప్రిషియేట్ చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారిని 10 రోజుల పాటు ఆయన ఇంటికి పోలా. నిన్న వెళ్ళారు, నిన్న సాయంత్రం వెళ్ళారు, నిన్న రాత్రి వెళ్ళారు ఇంటికి. 10 రోజులు కంప్లీట్ గా రిలీఫ్ ఆపరేషన్స్ లోనే ఉన్నారు. ఆ వయసులో ఆయన ఎఫర్ట్స్ ని నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఆయనే కాదు, అలా చేసిన ఎవరినైనా మనం అప్రిషియేట్, ఆయనైతే మరీ అప్రిషియేట్ చేయాలి. 70 ఏళ్ల వయసులో ఆయన చేసిన ఎఫర్ట్స్ని అది చూసి నేర్చుకోవాలి ప్రతిపక్షం. ఉత్తినే బకెట్ల కొరది బురద తీసుకొచ్చి ఆయన మీద జల్లేయడం కాదు. సార్ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, మా మిత్రుడు వైసీపీ నాయకుడు కూడా ఉంటాడు, వైసీపీ నాయకుడు కూడా ఒప్పుకొని తీరాలి దీన్ని. ఎందుకంటే 75-74 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఏం పట్టింది సార్? ఆ విధంగా బురదలో తిరిగి, జేసీబీ మీద ఎక్కి, జేసీబీ మీద తిరిగి, ప్రతి ఇంటికి టచ్ చేసి, మ్యాక్సిమం ప్రతి ఇంటిని టచ్ చేశారు. ప్రతి ఇంటిని టచ్ చేసి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఇవన్నీ మీరు చేసేది ఏంటి, మీరు కలెక్టరేట్ లోనో లేకపోతే ఏమన్నా ఒక తాను కూర్చోవాలా, కలెక్టర్ని పంపించాలా, లేకపోతే వాళ్ళని ఆర్డర్ చేయాలా, వాళ్ళ దగ్గర పని చేయించాలా, మనం ఆ నుండి చూడాలా అని చెప్పి. ఆ నుండి చేస్తే ఏం జరుగుతుంది సార్? ఎవరైనా ఒక నాయకుడు అనేవాడు బురద కానీ లేకపోతే ఏదైనా ఒక సమస్య జరిగినప్పుడు ఆ సమస్య ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉంటే మనోధైర్యం కలుగుతుంది. మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉన్నాడు కాబట్టి మనం పరిగెత్తి పనిచేయాలా అనేసి అనుకుంటాడు. కింద ఉండే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, అధికార యంత్రాంగం కానీ పరిగెత్తి వెళ్తాది. అట్లేకుండా మనం పడుకొని నిద్రపోతా అక్కడ నుండి మనం ఆర్డర్ చేస్తా ఉంటే ఏం చేస్తారు? ప్రతిదీ మనం సీసీ కెమెరాలు పెట్టి మానిటరింగ్ చేయలేం కదా. ప్రతి ఒక్కరికి ఎవరికైతే బాధ్యతలు ఇచ్చినామో ఆ బాధ్యతలు ఇచ్చిన వాళ్ళకి తలకు సీసీ కెమెరాలు పెట్టలేం కదా, అతను పని చేస్తున్నాడా లేదా ఏంటి అనేది. కాబట్టి మనం రూట్ లెవెల్లో తిరిగినప్పుడే మనకు ఆ సమస్యల తీవ్రత తెలుస్తుంది. ఆ సమస్య మీద ఎవరు స్పందిస్తున్నారు, ఎవరు స్పందించలేదు, స్పందించిన వాళ్ళని పక్కన పెట్టి స్పందించే వాళ్ళని మనం ముందుకు ఉసుగొలిపితే పనులు జరుగుతాయి అనేది ఆయన ఆలోచన. ఆయనకు ఉన్నటువంటి అనుభవం అలాంటిది. అంటే ఇందాక మనం రాజశేఖర రెడ్డి గారి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, వాళ్ళు ముందు కింద నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఒక ఆ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలిగారు. వీళ్ళకి అవగాహన లేదు కాబట్టి దీంతో పాటు ఎలాగ రిలీఫ్ ఆపరేషన్స్ సంగతి పక్కన పెడితే ఇంకో మేజర్ డెవలప్మెంట్ ఇందాకే మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం. లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, మొన్నటి వరకు శాసన మండలిలో ప్రతిపక్ష నేత, బొత్సాగారి కోసం ఆ సీటు త్యాగం చేసిన త్యాగశీలి. ఇప్పుడు ఆయన పోలీసులు ఇంట్రాగేషన్ ఎదుర్కొంటున్నారు, దాంట్లో అప్రూవర్గా మారినట్టు స్పష్టమైన సమాచారం. సరే, ఆయన మారితే పర్లా, ఆయన చొక్కా తీసేయడమే కాకుండా పక్కళ్ళ చొక్కాలు కూడా చించేసే కార్యక్రమం అక్కడ జరుగుతుందిట. అందులో మీ వాళ్ళు 2 ఉన్నారు. ఏంటిది ఇప్పుడు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టు, ఒకవేళ ముందుకెళ్ళాలంటే మీకు ఆ 2 పేర్లు కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు మీరు కూడా పోలీసులను మేనేజ్ చేయాల్సిన పరిస్థితి. అయ్యా మా నాయకుల పేర్లు ఏమి బయటికి రాకుండా చూడండి, ఓన్లీ అప్పిరెడ్డి వరకు కనిపించింది. బట్ అప్పిరెడ్డి అంతదాకా వస్తే ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు తను ఎలాగూ సినిమా కాలిపోతుందని తెలిసినప్పుడు పక్కాళ్ళ సినిమా కూడా కాల్ చేసే కార్యక్రమం ఆయన చేస్తున్నట్టు సమాచారం. ఎలా ఎదుర్కొంటారు దీన్ని? సార్ ఇప్పుడు దానికన్నా ముందు ఒక్క సెకండ్, ఇప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చరిస్మా, చంద్రబాబు నాయుడు గారి అనుభవం పనిచేసింది. మీరు ఒకసారి చూడండి సార్, నేను ఒక వీడియో చూశాను. నేను ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయో ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి మీరు వెంటనే మాట్లాడమంటారా? వస్తున్నా మీరు చాలా మాట్లాడాలి లక్ష్మణరావు గారు. ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నింటినీ కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి అక్కడికి మీరు వెళ్ళండి, మీకు మీ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ కూడా మీరు కలవండి, అక్కడ ఏదైతే ఉందో ఇమ్మీడియట్ గా అక్కడ నుండి ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వాళ్ళకి వచ్చేటట్టుగా, అదే విధంగా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వచ్చి ప్రభుత్వం తరఫునే మెకానికల్ను అలాట్ చేసి ఆ మెకానికల్ వచ్చి అంత రిపేర్ చేసే విధంగా, అదే విధంగా అగ్నిమాపక సిబ్బంది అద్భుతమైనటువంటి సేవలు అందించారు. ఎక్కడ ఇళ్ళలోకి పోయినా కూడా వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళని నీట్ గా క్లీన్ చేసి ఆ ఇల్లును పాత్రలు కూడా కడిగి పెట్టేసి ఆ ఇల్లును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం కానీ, ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళ యొక్క అదేమంటారంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు ఉన్నప్పుడే ఇలాంటి
సంక్షోభాలని ధైర్యంగా ఎదుర్కొనేది రైట్. అంటే ఆ పార్ట్ మనం ఎలా మాట్లాడుకున్నాం, అప్రిషియేట్ చేసాం మీ ఎఫర్ట్స్ ని. ఇప్పుడు ఈ సంగతి మీరు అడిగినట్టు లేళ్ల అప్పిరెడ్డి మా పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన ప్రధాన నిందితుడు. లేళ్ల అప్పిరెడ్డి అనే వ్యక్తే మా పార్టీ మీద దాడి చేయడానికి ఉసిగొలిపింది ప్రధాన పాత్ర. దాని తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రధాన పాత్ర వహించినటువంటి లేళ్ల అప్పిరెడ్డి ఈ రోజు అధికారం పోయేపాటికి సరెండర్ అయిపోయినాడు. సరెండర్ అయిపోయి అతను అప్రూవల్ గా మారిపోయి ఏమేమి జరిగింది ఏమని చెప్తున్నాడు. ఆ శిక్ష తగ్గించుకునేదానికి ఆయనతో పాటు మీరు అన్నట్టు ఎవరైనా ఒకరిద్దరు తెలుగుదేశం వాళ్ళు ముందు వాళ్ళతో కూడా వ్యాపార లావాదేవీలు ఇవి మామూలుగా మనం ప్రతి పార్టీలో ఉన్నాయి సార్. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీలోనే కాదు, చాలా పార్టీలలో కొంతమంది వ్యాపారవేత్తలు ఏం చేస్తున్నారంటే ఇంటర్నల్ గా వాళ్ళకు వీళ్ళకు సంబంధాలు పెట్టుకుంటారు. మళ్ళీ మామూలుగా వచ్చే పార్టీకి ఏ పార్టీలో వాళ్ళ పార్టీకి పనిచేసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు మా పార్టీలో ఉంటే అది అధిష్టానం చూసుకుంటుంది. వాళ్ళను ఎలా హ్యాండిల్ చేయాలా, మేమైతే పోలీసులు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు సార్. మా పేర్లు చెప్పొద్దండి, లేకపోతే ఇంకో పేరు చెప్పొద్దండి, మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా వాళ్ళతో కూడా కలిసి సురేంద్ర నాయుడు గారు మీ వరకు వచ్చిన ఇబ్బంది లేదు. మీరు తిరుపతిలో కూర్చుంటారు, గుంటూరులో వాళ్ళు పొద్దున్న లేస్తే మొహమొహాలు చూసుకోవాల్సిన వాళ్ళకుండే మొహమాటాలు ఇబ్బందులు చాలా ఉంటాయి. మీకన్నా నాకన్నా ప్రస్తుతం గుంటూరులో ఉంటున్న మస్తానరావు గారికి తెలుసు. మన ఇద్దరం బయట ఉండేవాళ్ళం, ఆయన బాగా తెలుసు. ఇద్దరు అంటే వాళ్ళు అప్పిరెడ్డి గారి దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే అందరితో ఐకమత్యంగా తిరుగుతారు ఆయన. వాళ్ళు లేదు ఆ పార్టీ లేదు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వాళ్ళతో కూడా తిరుగుతాడు ఆయన. సరే తిరిగితే తిరిగాడు. ఈ వ్యాపార బంధాలేంటి? కాదు సార్, నేనేమంటానంటే ఇప్పుడు వ్యాపారాలు అనేటివి ఇంటర్నల్ గా జరిగేటివి. ఇంటర్నల్ గా ఒకవేళ వాళ్ళకు వీళ్ళకు పెట్టుబడి ఏడో ఒక దగ్గర పెట్టి ఉండొచ్చు, ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకోండొచ్చు. లీగల్ వ్యాపారాలు చేస్తే లీగల్ వ్యాపారం చేస్తే లీగల్ వ్యాపారం అయితే ఎవరికి అబ్జెక్షన్స్ ఉండవండి. ఇప్పుడు ఆయన బయట పెట్టడం ఏంటంటే సీక్రెట్లు బయట పెట్టేట వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇల్లీగల్ గా వ్యాపారం చేసి ఉంటే, ఇల్లీగల్ గా వాళ్ళు వీళ్ళు కలిసి ఖచ్చితంగా వ్యాపారం చేసి ఉంటే అలాంటి గంజాయి మొక్కలు మాకు అవసరం లేదు. మా పార్టీలో ఉండి ఇల్లీగల్ గా వ్యాపారం చేసే గంజాయి మొక్కలు మాకు అవసరం లేదు. ఈ మాట మీద మీరు నిలబడండి, ఈ మాట మీద మీరు నిలబడండి. మొత్తం భూ కబ్జాల లిస్ట్ అంతా బయట పెట్టబోతున్నాడు అప్పిరెడ్డి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి మన రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు, అప్పిరెడ్డి అప్రూవర్గా మారితే మారాడు కానీ అవతల మీ వైరిపక్షం తెలుగుదేశం సినిమా కూడా కాల్ చేస్తున్నాడు. ఎలా చూస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ని? అండ్ దానికి తోడు మీరేదో ఇంటర్నల్గా జారీ చేసుకున్న సర్క్యులర్ బయటకు వచ్చింది. మరి దాంట్లో రవిచంద్రారెడ్డి అనే ఒక ఆయన పేరు ఎందుకు లేదు నాకు అర్థం కాల. ఆయన ఎప్పుడు అసభ్యంగా మాట్లాడు, ఆయన నేషనల్ స్పోక్స్ పర్సన్. హఠాత్తుగా ఆయన ఏమన్నారు, ఒక ఛానల్లో వచ్చినప్పుడు మా పార్టీకి పట్టిన వైరస్ ఫలానా ఎక్స్ అండ్ వై అన్నారు. వాళ్ళ పేర్లు ఏంటో మీకు తెలుసు. ఆయన అనేసాడు పాప, ఆయన అది నోటిదూలేం కాదే, వైరస్ అన్నాడు. వైరస్లో ఏం భూత పదం లేదే, మేము ఇలా 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగలటానికి వాళ్ళిద్దరే కారణం అన్నాడు. ఆయన పేరు ఎందుకు పెట్టలా అంటే ఏదన్నా ఉన్న వాస్తవం మాట్లాడితే పక్కన పెట్టేస్తారనమాట. అండ్ ఇంకెవరు మాట్లాడకుండా ఇట్లాంటి లిస్టు ప్రిపేర్ చేశారనమాట. ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన లిస్టులో, అదే మీ వాళ్ళు పంపించిన లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, అలాగే ఎంపీలు వీళ్ళందరూ వచ్చి మాట్లాడచ్చట. ఎవరైనా ఒక్క ఫోన్ కాల్కి రెస్పాండ్ అవుతారా? ఎవరైనా ఉన్నారా మీ దాంట్లో అట్లాంటి వాళ్ళు? గట్టిగా 4-5 తప్పించి పిలిస్తే వస్తారా? సంస్కరణ మీ గ్రాస్ రూట్ లెవెల్లో మొదలెట్టాలి. పెరిఫెరల్గా మీరు చేస్తే కుదరదు కదా. ఇప్పుడు రవిచంద్రారెడ్డి వెనకేసుకురావడం కాదు, అతను ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడు ఎక్కడ, గుర్తుపెట్టుకోండి. వాసుదేవన్ గారు, మీకు ప్యానల్ పెద్దలకి డబుల్ వీక్షలకు యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. వాసుదేవన్ గారు, రవిచంద్రారెడ్డి గారు విషయం అన్నారు కాబట్టి రవిచంద్రారెడ్డి గారు మరి సాక్షి ఛానల్లో ఆ రకంగా ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడాలంటే ఇంటర్నల్గా పార్టీతో చర్చించుకోవాలి. కానీ బహిరంగ ఆయన ఒక అఫీషియల్ స్పోక్ పర్సన్, జాతీయ అధికార ప్రతినిధి కాబట్టి కొంచెం ఇంపాక్ట్ అనేది ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సమ్ XYZ వాళ్ళ పేర్లు నేను కూడా చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళ గురించి తీసుకొచ్చినటువంటి ఆరోపణలు ఉన్నాయి. నాకు ఏదైనా సరే ఇంటర్నల్గా పార్టీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుకుని ఉంటే బాగుండేది. ఆయన మాట్లాడినటువంటి మాటలు విస్తరంగా అన్ని ఛానల్లో, దినపత్రికల్లో పెద్ద మ్యాగజైన్ వేయడం, చర్చించుకోవడం జరిగింది. కాబట్టి సో పార్టీకి కొంతమేర డ్యామేజ్ జరుగుతుందన్న విషయంలో పక్కన పెట్టారేమో నాకైతే తెలియదు, కానీ ఆయన పేరైతే లిస్ట్లో రాలా. అయితే నేనేమంటానంటే వాసుదేవన్ గారు, ఇప్పుడు నేను పార్టీ మారి 4 నెలలు అయింది, మీకు తెలిసిందే.
ఈ 4 నెలల్లో ఎవరు రాపిన రోజుకి ఉదయం 7 నుంచి రాత్రి 10 వరకు 4-5 టీవీ ఛానల్లో మాట్లాడుతున్నా, అక్కడ కూడా విరామం విశ్రాంతి లేదు. కానీ పార్టీ ఏ రకంగా తీసుకెళ్లి ఏ రకంగా వాళ్ళ పేర్లు ఇచ్చారనేది వాళ్ళందరూ కూడా గతంలో ఒక పోత్ర మహేష్ గారు తప్ప గతంలో వైఎస్ఆర్ పార్టీకి చేసినటువంటి వ్యక్తులే. అందులో నా పేరు కూడా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. రాలేదు, బహుశా ఈ నెల రేపు వచ్చే నెల రావచ్చని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. వాసు గారు ఖచ్చితంగా పార్టీ ఏమైనా ఇంకా ముందుకు కార్యక్రమాలు ఏమైనా తీసుకెళ్తే చూడాలి. ఇంకో ఏంటంటే షర్మిల గారి విషయం తీసుకొచ్చారు. నేను షర్మిల గారు ఏంటంటే ఆవిడ రాజకీయ అనుభవం లేదు, ఆవిడకి అవగాహన లేదు, మెచ్యూరిటీ కాదు, ఇమ్మెచ్యూర్ అని మాట్లాడిన వ్యక్తులు ఇదే షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టి ఇదేసినప్పుడు వీళ్ళు ఎవరండి లబ్ధి పొందారు? కూటమి నేతలే కదా. అప్పుడు షర్మిల గారికి సపోర్ట్ చేసింది ఎవరు? మాట్లాడండి, తిట్టండి, జగన్ గారిని తిట్టండి, ప్రభుత్వాన్ని తిట్టండి అని ప్రోత్సహించింది ఎవరు? ఇదే కూటమి నేతలు కదా. మరి ఆ రోజున మీరు ఎందుకల్లా షర్మిల గారు మీకు రాజకీయ అనుభవం లేదు, షర్మిల గారు మీకు అవగాహన లేదు, మీరు ఇమ్మెచ్యూర్ పర్సన్ అని ఆ రోజు ఎందుకు ప్రజల్లోకి మీరు మోటో తీసుకెళ్ళా? అప్పుడేమో మీరు అధికారంలోకి కావడానికేమో షర్మిల గారు కావాలి. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి మీ మీద ప్రశ్నలు సంధించేసరికి మీకు కోపం వచ్చే షర్మిల గారు అసలు రాజకీయ నాయకురాలే కాదు, అన్న చెల్లెలకి చెడింది, ఆవిడ ఇమ్మెచ్యూర్ అని మీరే ప్రచారం చేస్తారు. అంటే 2 నాలుగుల దారులలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దిట్ట. ఎందుకంటే ఆయన కదా మొన్నటి వరకు షర్మిల గారితో గేమ్ ఆడించింది రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే అది షర్మిల గారా, పవన్ కళ్యాణ్ గారా, జూనియర్ ఎన్టీఆరా, లేదంటే హరికృష్ణ గారా, బాలకృష్ణ అన్నది ఈ పురంధేశ్వరి గారా, వీళ్ళందరినీ వాడికైనా వదిలేయడంలో యూజ్ అండ్ త్రో చేయడంలో చంద్రబాబు నాయుడు గారు తిట్టని వీళ్ళు తెలుసుకోవాలి. ఎందుకు నేను అంటానంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారు అన్ని ప్రతి మాట కూడా ఒక నిమిషం అన్న సురేంద్ర అన్న మీరు డిస్టర్బ్ చేయకూడదు, మీరు మాట్లాడాలి. మీరు చాలా వరకు కూడా వాడుకొని పాపం వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లా. ఈ రోజులో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పిఠాపురం ఎమ్మెల్యే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఒక నిమిషం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో జరిగినటువంటి వర్తమానాలను పరామర్శించడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఒక పిఠాపురం ఎమ్మెల్యేగానే మిగిలిపోయారు. కానీ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం గాను, ఆంధ్ర రాష్ట్ర మినిస్టర్ గాను ఎక్కడ వ్యవహరించాల? పిఠాపురంలో ప్రజల వర్తమానాలను పరామర్శించడానికి వెళ్ళిన వ్యక్తి నువ్వు విజయవాడ ప్రాంత ప్రజలు ఎందుకు పరామర్శించలా? ఎందుకని మాట్లాడాలా? చెప్పండి అంతాలకు ఆయన ఏమన్నా పిఠాపురానికి ఒక పిఠాపురానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎంపీస్ ఆయన ఏం మాట్లాడతారు సార్ మీరు? ఒక వ్యక్తి సంబంధించిన వ్యక్తి అయ్యా అక్కడే మీరు విజయవాడ వస్తే జనాలు వచ్చేస్తారా? విజయవాడ వస్తే మిమ్మల్ని మాట్లాడతారా? ఏం మాట్లాడతారు మీరు? మళ్ళీ మాట్లాడతారు. ఈరోజు ఎంత సిగ్గుండాలి. ఓట్లేమో ఈ టీడీపీ నేతలు శాసనసభ్యుల గారికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి 5 ఓట్లు కృష్ణానగర్లో వదిలేస్తారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కారణం అని మాట్లాడారు. మనం వీళ్ళు గెలిచినప్పుడు కదా ఇదే ఉత్సవ శాసన నాయకుడు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇసుక తవ్వకాలకి ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఆ బోర్డుల ప్రెసిడెంట్ మీ ప్రభుత్వం కోర్టు అధికారాలు రాగానే అదే ప్రకాశం బ్యారేజ్ ద్వారా ఆ బోట్లతోని వాళ్ళు చేసిన విన్యాసాలు మీకు కనబడలేదా? అవే బోట్లు కదా ఈ రోజు తెగబడి వచ్చి మీరు ఆడవ చర్యలు తీసుకోవాలి. కానీ మీరు డైవర్షన్ చేస్తారు ఎలాగా? అక్కడ ప్రజలు 5 లక్షల 6 లక్షల మంది మీ కూటమి నాయకులు మిమ్మల్ని తిడుతూ ఉన్నారు. ప్రజల్లోకి ఇది విస్తృతంగా వెళ్ళిపోతూ ఉన్నది. మీ సాహస తరికలు చేయలేకపోయాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ అధికారులు యంత్రాంగం కానీ ఎక్కడ కూడా సమయ పాలనలో వాళ్ళకి సేవలు అందించడంలో విఫలమయ్యాం, ఫెయిలియర్ అయ్యాం. కాబట్టి ఈ బోట్లు లక్ష్మణరావు గారు అప్పిరెడ్డి గారు మాట చెప్పట్లేదంటే ఎప్రూవర్గా మారిపోయాట. చాలా మంది సినిమా కాలిపోతుంది. ఒక అడ్వైజర్, మాజీ అడ్వైజర్ గారు, సకల అడ్వైజర్ గారు సినిమా కూడా కాలిపోతుంది. అప్రూవల్ గా మారిపోతే మాకు వచ్చిన నష్టం లేదు. ఆయన మారిపోయి ఏమైనా మీరు ఇందాక అన్నట్టుగా ఇల్లీగల్ కాంట్రాక్ట్, ఇల్లీగల్ బిజినెస్ ఏమైనా చేస్తే టీడీపీ ఆయన సంబంధించినవి వాళ్ళు చూసుకుంటారు. ఖచ్చితంగా వాసుదేవన్ గారు చెప్పండి. ఖచ్చితంగా ఏమైనా ఉంటే
టీడీపీకి కూడా ఇది వాళ్ళు ఉన్నటువంటి ఇద్దరు కలిపి వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఉంటే అసలు వీళ్ళు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, వీళ్ళు సహకరిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా అన్నీ బయటకు వస్తాయి. ఆ ఏ వ్యాపారాలు ఏంటంటే మీ పేర్లు చెప్పలా, అవి దేనికి సంబంధించినవి? డ్రగ్సా, గంజాయా, లేకపోతే ఆయన చెప్పాడు పోలీసులకి. అదే సార్ మీరన్నారని కాదు. అలా గుంటూరు అనగానే ఎక్కువగా మనకి ముంబై రెడ్ లైట్ ఏరియా అని మనం ఎలాగైతే ప్రచారంగా మాట్లాడుకుంటామో, గుంటూరు అనగానే రెడ్ లైట్ ఏరియాకి మన రాష్ట్రంలో నంబర్ 1 స్థానంలో ఉంది గుంటూరు. ఒక అటువంటి ఏమైనా ఇల్లీగల్ కాంటాక్ట్ చేస్తాం ఏంటా మాటలు? నేను అడిగింది ఏంటండి, అది ఉండు నానుడి సార్. సార్ ఈ రోజున మీరు పెద్దపరమైన తప్పని కాదు కదా, మనోభావాలు కాదండి. నేను గుంటూరు అన్నాడు, గుంటూరు ప్రజల గురించి అనట్లా. పేరు ఏంటి సార్? కాకినాడ ఒక్క నిమిషం సార్, నేను గుంటూరు ప్రజల గురించి అనట్లా, మీరు తప్పుగా భావిస్తూ ఉన్నారు మత్స్యనారాయణ గారు. నేను గుంటూరు ప్రజల కోసం అనలా, నేను గుంటూరు ప్రజల కోసం అనలేదు సార్. వాళ్ళ ప్రజలు నేను అనలా. పేరు వచ్చింది. ఇప్పుడు ముంబై రెడ్ లైట్ ఏరియా అన్నారు, అలాగైతే ముంబైలో ఉన్న వాళ్ళందరూ అమ్మానిచ్చినట్ట. పెద్దపురం గురించి మాట్లాడుకుంటాం, పెద్దపురంలో ఉన్న వాళ్ళందరినీ మనం అమ్మానిచ్చినట్టు మీరు అలాగనొద్దు. మీరు ప్రజలకు ఆపాదించకండి. పేరు గాంచింది కాబట్టి పేరు గురించి అన్నా. పూణేలో అత్యధికంగా భారతదేశంలోనే హెచ్ఐవి ఎయిడ్స్, ఒక్క నిమిషం సార్, ఒక పూణేలోనే భారతదేశంలో అత్యధికంగా పేషెంట్లు ఉన్నారు. అలాగనే అమ్మానిచ్చినట్ట మీరు అలాగ ఆపాదించుకోవద్దు. అది ఉంది సకల అడ్వైజర్ గారి భూ కబ్జాల భాగవతం బయట పెట్టేశాడు ఆయన. సో స్ట్రైట్ భూ కబ్జా వ్యవహారాల గురించి అయినా అదే టీడీపీకి ఆయనకి ఏమైనా సంబంధం ఉంటే బయట తీయండి. ఎలాగ మీరు అరెస్ట్ చేశారు కదా, ఎంక్వైరీ చేసి టీడీపీ నాయకులకి ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు బయట పెట్టండి. ఒక్క నిమిషం నాయుడు గారు, ఒక్క నిమిషం వస్తున్నా. ఈయనకే ఒక ప్రశ్న ఉంది. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, నిన్న లోకేష్ గారు ట్వీట్ చేశారు, ఈ మొత్తం పడవలతోటి ప్రకాశం బ్యారేజీని కూల్చే కుట్ర జగన్దే, ఆయనకు సహకరించింది తలసిల రఘురామ్ గారు, నందిగం సురేష్ గారు. హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఆయన ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశారు లోకేష్ గారు. మొత్తం అంటే స్పష్టమైన ఆధారాలు వచ్చేసినాయి. ఒకటా రెండా? ఒకవైపు అప్పిరెడ్డి గారు ఆయన అప్రూవర్గా మారిపోయే ప్రయత్నం, రెండో వైపు ఏమో కుట్రలో నేరుగా మాజీ ముఖ్యమంత్రి గారే ఇన్వాల్వ్ అయ్యారు, ఆయనదే ఈ పథక రచన. సో ముప్పేట దాడి మీ మీదైతే జరుగుతుంది అంటే ఒక్కొక్క ఆధారం లేకుండా లోకేష్ అయితే మాట్లాడరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క నిమిషం సార్, లోకేష్ గారు తండ్రి దగ్గర అబద్ధాలు నేర్చుకోవడం ఎలాగా, ప్రజలకి ఒక విషయాన్ని తీసుకెళ్లే విధానంలో ఆయన కూడా ఈ మధ్య తండ్రి దగ్గర రాటుదేళ్ళట్టున్నారు. ఆయనకి నేను కూడా చెప్తా ఉన్నా, మంచిదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి అబద్ధాలన్నీ కానీ మీరు తీసుకొస్తే మీ రాజకీయ భవిష్యత్తుకే ఆటంగా నిలబడుతుంది. ఇంక లోకేష్ గారు మిగిలిపోతారు. మీరు ఎప్పుడో జీవితంలో సీఎం అవరు, నాది జీవితంలో ఎప్పుడు కూడా మీ పార్టీని టీడీపీ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా మీకు ఉండవు. మీరు రాజకీయ మెచ్యూర్గా మెలగాల, అంతేగాని ఏదో ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆ స్టోరీ తీసుకొచ్చి మన ప్రజలకు రుద్దేస్తూ ఉంటే అవదు. క్రిస్టల్ క్లియర్గా కనబడుతూ ఉంది. ఆ బోట్లు, మీరు రంగులేసిన బోట్లు కిందసారి మీరు అధికారంలోకి వచ్చినప్పుడు మీ నాయకులు అదే ప్రకాశం బ్యారేజ్ పైన చేసినటువంటి ఇసుక తవ్వకాలను మీరు ఎవరికైతే ధరదత్తంగా అప్పగించారో ఆ ఇసుక ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క సిండికేట్ వ్యాపారస్తులందరూ కూడా ఈ రోజున ఆ బ్రిడ్జిను కోల్చడానికి మీకు సహకారంతో, మీ సహకారంతో బయటకు వచ్చినాయి. ఎందుకంటే కేవలం వరద బాధితుల యొక్క ఆర్తనాదాలు బయటికి వెళ్ళకూడదండి. ఈ స్టోరీని డైవర్ట్ చేయడానికి చేసిన కుట్ర టీడీపీ, ముమ్మాటిగా టీడీపీ చేసిన కుట్ర. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీదకి ఆపాదించారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి లేదా వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎటువంటి సంబంధం లేదు. రైట్, సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు. సురేంద్ర నాయుడు గారు, ఇప్పుడు దస్తగిరి ఏ విధంగా అయితే అప్రూవర్ గా మారేపాటికి వీళ్ళ జీవితాలు ఈ రోజు పరిస్థితి ఏమైందో చూడండి. వీళ్ళ పార్టీ పరిస్థితి దస్తగిరి మెయిన్ కారణం. ఆ రోజు వివేకానంద రెడ్డిని చెప్పేదానికి ఆ రోజు ఆయన అప్రూవర్ గా మారిపోయినాడు. రేపు వీళ్ళు 40% వచ్చినాయి మాకని సంకలు గుర్తుకుంటున్నారు కదా 11 మంది. అదే విధంగా ఈయన పులివెందుల ఎమ్మెల్యే, ఈ పులివెందుల ఎమ్మెల్యే చేసిన అరాచకాలు గాని, అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన అరాచకాలు గాని అన్ని కూడా బయట రాబోతున్నాయి. ఎవరైతే లేళ్ల అప్పిరెడ్డి బయట వచ్చిన తర్వాత ఇవి రాబోతున్నాయి. ఇంకా 3 అప్రూవల్ గా మారిపోతున్నారు సార్. మీకు తెలియని విషయం, ఇంకొక విషయం తెలియజేస్తున్నా, ఇంకా 2-3 అప్రూవల్ గా మారబోతున్నారు. వీళ్ళ ఫీజులన్నీ ఎగిరిపోబోతున్నాయి. మా దాంట్లో 1-2 ఏదైనా
ఇల్లీగల్ వ్యాపారాలు చేసి ఉంటే తీసి పక్కన పడేస్తాం, ఏం ఇబ్బంది పడేది లేదు. వీళ్ళలాగా ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ ఒక డ్రైవర్ ని ఏం అక్కర్లేదండి సురేంద్ర నాయుడు గారు. వీటన్నిటికన్నా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో చట్టాపట్టాలు వేసుకుని తిరిగే తెలుగుదేశం మాజీలు తాజాలు వీళ్ళందరి సంగతి కూడా తెలియచేయండి. మీరేంటనేది జనం మెచ్చుకుంటారు మిమ్మల్ని. అంత ఐకమత్యం ఎక్కడా చూడలా, నేను కాకినాడలో చూసినంత ఐకమత్యం ఎక్కడా చూడలా. నిన్నటి వరకు వరదల్లో ఇబ్బందులు పడకుండా వాళ్ళని రక్షించడానికి మనం టైం అంతా కూడా వెచ్చించినాం. 2-3 రోజుల్లో విజయవాడ నగరం ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతుంది, అన్ని ప్రశాంతంగా జరుగుతాయి. దాని తర్వాత మా పార్టీలో ఒకరిద్దరు చీడ పురుగులున్నా కూడా, ఈ గంజాయి మొక్కలున్నా కూడా, ఈ గంజాయి మొక్కలను తీసి యాసిడ్ పోసి కాల్చేస్తాం. ఆ గంజాయి మొక్కలను కూడా వదిలే ప్రసక్తి. రవికిరణ్ గారు దాంతో పాటు ఇందాక మాట్లాడుతున్నాడు మా తమ్ముడు, ఇప్పుడు మీకున్నాయా? లోకేష్ బాబుని గురించి ఏం మాట్లాడతారు మీరు? మీలాగా ఏమన్నా నోరు బారేసుకుంటాడా? ప్రశాంతమయంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, ఆయన మీద ఎందుకు పడి ఏడుస్తారు మీరు? ఇంకా రైట్ ఆగండి లక్ష్మణరావు గారు, రవికిరణ్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం రవికిరణ్ గారు మాట్లాడండి, ఒక నిమిషం ఆగండి మీకు వస్తా. ఈ బోట్ అంశం మీరు చెప్పారు కానీ దాని మీద ఒక పాయింట్. ఇప్పుడు ఈ బోట్ అంశంలో ఎవరైతే ఓనర్లు ఉన్నారో ఉషాద్రి గారును రామ్మోహన్ గారు పోలీసులు అరెస్ట్ చేశారు. మన సోమవారం కోర్టులు పెట్టారు. ప్రభుత్వం కూడా వాదన వినిపించింది. ప్రభుత్వ వాదన ఏకీభవించి వాళ్ళని రిమాండ్ పంపించారు. అయితే వారు రామ్మోహన్ గారు వచ్చేసి తలసాని రఘురామ్ గారి బంధువులు అని చెప్తున్నారు. సో బట్ ఇప్పుడు వైసీపీ పార్టీ వాదన ఏంటి? ఈ రోజు వాళ్ళ సాక్షి పేపర్ లో కావచ్చు, నిన్న వాళ్ళ పేపర్ లో కావచ్చు, వారు చెప్తున్న వాదన ఏంటంటే ఈ ఉషాద్రి అన్న వ్యక్తి మా మనిషి కాదు, ఇది టీడీపీ మనిషే, కావాలంటే లోకేష్ తో చట్టాపట్టాలు వేస్తూ తిరుగుతున్నారు చూడండి అని చెప్పేసి వారు ఫోటోలు ఈ రోజు కూడా పతాకిస్టులు వేశారు. సో ఇది వాళ్ళ పేపర్ లో వేసింది, ఇది వాళ్ళ ఫోటో పెట్టింది ఇదనమాట. ఇది ఉషాద్రి. ఇక్కడ ఈ ఫోటో చూస్తే ఇక్కడ చేతిలో ఏదో పట్టుకున్నారు వీళ్ళందరూ అన్నది కనిపిస్తా ఉంటది. అది ఏం పట్టుకున్నారు ఏంటి అని చూస్తే వాసుదేవ్ గారు 11 జూలై 2024 ఇది కంప్లీట్ ఫోటో. ఈ కంప్లీట్ ఫోటోలో ఆ ఉషాద్రితో పాటు 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎవరంటే అమరావతి ఇసుక బోట్లు ఓనర్ల అసోసియేషన్. ఈ అసోసియేషన్ సభ్యులు అధ్యక్షుడు సుబ్బారావుతో గారితో సహా అక్కడికి వెళ్ళి ఈ రిప్రజెంటేషన్ ఇచ్చారు లోకేష్ గారికి ప్రజా దర్బార్ లో 11వ తారీఖు జూలై పెడితే ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి అయ్యా మాకు ఇసుక సంబంధించి ఈ సమస్యలు ఉన్నాయి తీర్చండి అని చెప్పి మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇస్తే రిప్రజెంటేషన్ ఇచ్చిన ఫోటోని మధ్యలో కొంచెం కట్ చేసి ఇది టీడీపీ మనిషి అని చెప్పి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఈ రకమైన ప్రచారం చేయడంలోనే మేము అర్థమవుతుంది మీ యొక్క పాత్ర పరోక్షంగా ఉందా లేదా అని. ఎందుకు ఈ రకమైన ఫేక్ ప్రచారం చేస్తున్నారు? లేని విషయాలు ఉన్నట్టు టీడీపీ మనిషి అని చెప్పి ఈ యొక్క ఫోటోని కొంతవరకు క్రాప్ చేసి చేస్తున్నారు. అంటే దీనిలో మీకు ఎరకాల ఏదో ఉంది, ఏదో పెద్ద విషయం బయటపడబోతుంది, మా పాత్ర బయటపడుతున్నా అని చెప్పి మీరు భయపడుతున్న అంశాన్ని మీ యొక్క ఫేక్ ప్రచారం దానికి స్పష్టం అవుతుంది. వాసుదేవన్ గారు లక్ష్మణరావు గారు చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్. వాసుదేవ్ గారు ఇంతకలా రవికిరణ్ గారు అన్నారు మన రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ 45 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందని. మరి మీరు వచ్చి దగ్గర 25 నుంచి 30 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కదా, ఏ సంస్కరణలు తీసుకొచ్చారండి మీరు? సార్ సార్ రాష్ట్రంలో కాదు కేంద్రం గురించి మాట్లాడుతున్నారు సార్, రాష్ట్రంలో కాదు. ఒకసారి వినాలి వినాలా మీరు వినాలి సార్. రవికిరణ్ గారు మీరు అన్నారు కదా, మీరు ఏమన్నారు శర్మిలా గారి గురించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని? కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందా ఏమన్నది అంటే, మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 4 సార్లు సీఎంగా అయ్యారు కదా, ఆయన ఏం చేశారు? ఆయన మీద కట్లపోయారు, బొడబడి మీద అదే ఎందుకు సర్వీస్ తీసుకెళ్ళిపోయారు? ఎందుకు తీసుకెళ్ళిపోయారండి? 5 సంవత్సరాలు మేము పరిపాలిస్తే రాష్ట్రంలో జరిగిన అన్నింటికి మేమే కారణమా? 5 సంవత్సరాలు పరిపాలిస్తానికి రాష్ట్రంలో జరిగిన కారణాలు అన్ని మేమే కారణమా? ఎంత దారుణంగా మాట్లాడతారు మీరు? ఎంత దారుణంగా మాట్లాడతారా సార్? అట్లాంటి ఫ్యాబ్రికేట్ చేయడంలో మీ అన్ని కోర్టు మీద చెప్తారా? చంద్రబాబు నాయుడు గారు ఫోటోలో మీరు ఎన్ని మేనేజ్ చేయాలా? ఫోటోలు ఎన్ని మేనేజ్ చేయాలి? అభినందిస్తాను మిమ్మల్ని. ఎన్నికల తర్వాత నుంచి శతధృవ యోధుల్లాగా అన్ని ఛానల్లో వైసీపీ పార్టీ తరఫున వాయిస్ వినిపిస్తున్నాడు. బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను.
అయితే మీ పార్టీలోనే మీకు అన్యాయం జరుగుతుంది, అది ఒకసారి చూసుకొని ఇంతగా మీరు కష్టపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిశాను మీరు, నేను మిమ్మల్ని చూసుకుంటా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. పాప హామీలన్నీ పోయి అక్కడ ఇచ్చిన లిస్ట్ లో పాపం ఉన్న మీ పేరు మాత్రం లేదు. అది ఒకసారి చూడండి. ఇంకోటి నేను చెప్తున్న అంశాన్ని, ఈ యొక్క ఫోటోలు మీ పేపర్ లో వస్తున్న ఫోటోలు ఫేక్ ప్రచారం, ఈ యొక్క బోటు వాహనాల్లో ఉన్న ఫోటోని క్రాప్ చేసి వేయటం కరెక్టా రాంగా? ఇది మీరు చెప్పండి, ఎంతవరకు కరెక్ట్? ఇది బోటు వాహనాల రిప్రజెంటేషన్ పట్టుకొని చేయడం ఎంతవరకు కరెక్ట్? కిరణ్ గారు, ఇప్పుడు మీరు దాని గురించి కరెక్టే తప్పని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చేసిన ప్రచారం ఏంటి? మీరు చేసిన ప్రచారం ఏంటి సార్? బోర్డులో మీరే పెట్టారు, అదేదో ప్లాస్టిక్ తాడుతో కట్టారు, అందుకే మునిగిపోయి ఇచ్చిన ఎవరు కడతారు సార్? 40 నుంచి 50 టన్నులు ఉన్నటువంటి బోట్లని అవే చిన్న దారంతో కడితే ఆగిపోతాయా? ఎవరు తీసుకోవాలి చర్యలు? అవి మీరే కేవలం ఆ రోజులో 2 బోట్లు వచ్చినాయన్నా, ఈ రోజులో 3 బోట్లు 5 బోట్లు వచ్చాయన్నా తీసుకెళ్ళింది మాత్రం మీ టీడీపీ నాయకులు. ఈ రోజున ఎవరైతే అక్కడ సిండికేట్ చూపించినటువంటి ఇసుక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో అశేషుల వాళ్ళు లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై చేసినటువంటి ఈ కార్యాచరణ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా విచారణ చేపించాలి. దీనిపై పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేపించి దాని తర్వాత ఉన్నటువంటి నాయకులు ఎవరో మస్తాన్ గారు కైండ్లీ కంక్లూడ్. ఓకే లక్ష్మణ్ గారు, టైం కూడా అయిపోతుంది. మస్తాన్ గారు కైండ్లీ కంక్లూడ్. మస్తాన్ గారు క్విక్. వాసుదేవ్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు వైసీపీ కానీ వరదలు, నేను నిన్న స్వయంగా వరద ప్రాంతాలకు వెళ్ళాను, దానికి సంబంధించి ఒక విజ్ఞప్తి చేయదలిచాను.